Hi, hello, welcome to our channel Anu's Kitchen Time. Today's recipe coconut rice, కొబ్బరి అన్నం. చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడు బిర్యానీలే కాకుండా ఇలా కూడా చేద్దాం, చాలా బాగుంటుంది. కుక్కర్ పెట్టుకుని ముందుగా కుక్కర్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ బటర్ కానీ నెయ్యి కానీ వేసి బాగా వేడవనివ్వాలి. ఇందులో హోల్ గరం మసాలా దినుసులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. వాటిలోనే 4 లేక 3 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుని వేయించుకోండి. 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేయకండి, ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. అన్నీ పూర్తిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి. 1.5 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు కలర్ కోసం మాత్రమే వేసుకుని మళ్ళీ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరగంట ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. 4 కప్స్ రైస్కి 8 కప్స్ కొబ్బరి పాలు. ఇవంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా తిప్పుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా తిప్పేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి అన్నం ఫ్లేవర్స్ని వేడివేడిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.